భవానీ కథల ప్రపంచం ఛానల్‌కి మీకు స్వాగతం. 'కాల్ గర్ల్ విభిన్న ప్రేమ కథ' 4వ భాగం. ఒక అందమైన అమ్మాయి వైన్ బాటిల్స్ ఉన్న ట్రేను తోసుకుంటూ వచ్చింది. ఆమెను చూస్తూనే "ఏం చేయాలో తెలుసు కదా" అన్నాడు వెంకటాచలం. "కొత్త వాళ్ళనే నా ట్రాప్‌లోకి లాక్కుంటాను. ఈయనైతే నన్నే తన ట్రాప్‌లోకి లాక్కుంటాడు. మీరేం వర్రీ అవ్వొద్దు. ఈ నిషా తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. మళ్ళీ అంత తొందరగా మన దగ్గరకు రాకుండా మంచి విందు వడ్డిస్తాను" అని నవ్వుకుంటూ ధ్రువ్ ఉన్న గదిలోకి వెళ్ళింది నిషా. దాంతో వెంకటాచలం ఉక్రోషంగా పిడికిలి బిగించి, "మా నాన్నను తొక్కి బిజినెస్‌లో పైకి వచ్చాడు ఆ రాజేంద్ర. మరి నేను వాడి వారసులను తొక్కకపోతే ఎలా? ఇలా మందు పొందులతో వీళ్ళు మత్తులో ఉన్నంతకాలం నేను ఎవరికీ ఏ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను చూసి మిగిలిన డీలర్స్ కూడా పేమెంట్ చేయడం లేదు. నాకు కావలసింది కూడా అదే. వీళ్ళ బిజినెస్ దివాలా తీయడం నేను చూడాలి" అని పొగరుగా నవ్వుకున్నాడు. ధ్రువ్ ఉన్న గదిలోకి వచ్చిన నిషా అతను ఏ బ్రాండ్ తాగుతాడో తెలుసు కాబట్టి దాన్ని గ్లాసులోకి పోసి మిక్స్ చేసి ఆమె స్వయంగా అతనికి తాగిస్తాను అన్నట్లు కాళ్ళు కిందకు వేలాడేసినట్లుగా మంచం మీద కూర్చున్న అతని ఒళ్ళో ఆమె కూర్చొని నోటికి అందిస్తున్నట్లుగా నటించి వైన్ని అతని ఒంటి మీద ఒలకబోసింది. "అయ్యయ్యో, నీ షర్ట్ పాడైపోయింది" అని అంటూ ఆమె తన చేతితో తొడవబోతుంటే ధ్రువ్ ఆమె చేతులను తప్పించి, "ఎలా తొడిస్తే నాకు ఇష్టమో నీకు బాగా తెలుసు" అన్నాడు ఆమె వైపు రెక్లెస్‌గా చూస్తూ. దాంతో ఆమె కూడా ఓరకంట నవ్వుతూ అతని షర్ట్ బటన్స్ విప్పేసి వైన్ పడిన చోటును తన వదనంతో తుడుస్తున్నట్లుగా తడుముతుంది. ఉదరభాగం దగ్గర నుండి మొదలుపెట్టిన చర్యను కొనసాగిస్తూ ఆమె అతని ముఖం దగ్గరకు రాగానే ఇక ఆగలేక ధ్రువ్ ఆమె అదరాలను అందుకొని ఎక్కడెక్కడో తాకుతూ అతను మంచం మీద చారబడి ఆమెను కూడా తన మీదకు లాక్కొని ఆమె టాప్ వెనుక ఉన్న థ్రెడ్స్ కొనను లాగాడు. ఆమె కూడా నవ్వుతూ అతనికి సహకరించింది. ఒకరి కోరికను ఒకరు, ఒకరి అవసరాన్ని మరొకరు తీర్చుకున్నాక అలసిపోయిన శరీరాలు సేద తీరుతున్నట్లుగా ఇద్దరూ అతుక్కుని ఉంటుండగా, "నన్ను చూస్తే అస్సలు ఆగలేవు ఎందుకు ధ్రువ్" అని అడిగింది నిషా అతని అనాచ్ఛాదిత గుండెల మీద తన చేతులతో నిమురుతూ. "నాకు నచ్చిన అమ్మాయిలకు పే చేసి మరీ ఎంజాయ్ చేస్తాను. నీకు నువ్వుగా నా దగ్గరకు వస్తావు. మరి తేడా చూపించాలి కదా" అన్నాడు ధ్రువ్ ఆమెను మళ్ళీ తన మీదకు లాక్కుంటూ. "అయితే నాకు కూడా పే చేయి" అంది నిషా కైపుగా నవ్వుతూ. "నీ బాస్ ఎలాగూ ఉన్నాడు కదా, ఇంకా నేనెందుకివ్వాలి" అని అంటూ మళ్ళీ ఆమెతో బిజీ అయిపోయాడు. 55 ఏళ్ల మేనేజర్ కాంతారావు ఆఫీస్‌కు వచ్చిన దేవుని చూసి, "మీరేంటి సార్ ఇలా వచ్చారు" అని అడిగాడు. "ఈ మధ్య మన ఆఫీస్‌లో లేడీ స్టాఫ్ తగ్గిపోతున్నారు. అందుకే డాడ్‌కి చెప్పి రిక్రూట్ చేయమన్నాను. ఏ రేంజ్‌లో అమ్మాయిలు వచ్చారో టేస్ట్ చేద్దామని వచ్చాను" అని ఇంకా ఏదో అంటున్నాడు దేవ్. వాడి మాటలకు మేనేజర్ దేవ్ వైపు వికారంగా చూసేసరికి, "అదే టెస్ట్ చేద్దామని వచ్చాను" అని కవర్ చేసుకొని ఎండీ క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు దేవ్. "మీ అన్నదమ్ముల వల్లే ఆఫీస్‌లో అమ్మాయిలు కరువవుతున్నారు. ఇది ఆఫీస్‌లా కాదు ఇంకేదోలా ఉంటుంది. ఆ మాట అనడానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఇలాంటి చోట పనిచేయడం అంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏదో రాజేంద్ర ప్రసాద్ గారి ముఖం చూసి ఈ సంస్థను వదలలేకపోతున్నాను" అని అనుకున్నాడు మేనేజర్. బిల్ చేస్తున్న తీర్థను చూసి కొనుక్కోడానికి వచ్చిన మగవాళ్లలో 70% మంది ఆమె వైపు అదో మాదిరిగా చూసేవాళ్లే. వాళ్ల చూపులను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడం అలవాటైపోయింది తీర్థకు. ఒకరోజు చర్మం వడిలి 60 సంవత్సరాలు దాటిన ఒక ముసలాయన చక్కగా షేవ్ చేసిన గడ్డం, క్రీమ్ కలర్ ప్యాంటు మీద వైట్ కలర్ ఇన్షర్ట్ చేసుకుని ట్రిమ్గా రెడీ అయి మెడికల్ షాప్కి వచ్చి వయాగ్రా టాబ్లెట్స్ ఇమ్మని అడిగాడు. దాంతో ఆర్డర్ తీస్తున్న బాయ్తో పాటు మిగిలిన స్టాఫ్ కూడా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. బాయ్ తీసి ఇచ్చేలోపు అటూ ఇటూ దిక్కులు చూస్తున్న ముసలతనికి బిల్ చేస్తున్న తీర్థ కనిపించింది. దాంతో అటుగా కదిలి ఆమె వైపు తొంగి చూస్తూ, "పాపా" అని పిలిచి, "నేనడిగిన వయాగ్రా టాబ్లెట్స్ ఎందుకు వాడతారో నీకు తెలుసా" అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. అతని మాటలు వినిపిస్తున్నా కూడా టకటకా ఆర్డర్ బిల్ చేస్తూ అతనికి సమాధానం ఇవ్వలేదు తీర్థ. ముసలతని ప్రశ్నకు సుందరం తీర్థ వైపు అదో మాదిరిగా చూశాడు. తీర్థ సమాధానం చెప్పకపోవడంతో ఆ ముసలాయన ఇంకా ఉత్సాహంతో ఊగిపోతూ,
నీకు తెలియదా? తెలియకపోతే నేను అని ఏదో అంటున్నాడు. అప్పుడే తీర్థ అతని వైపు తల ఎత్తి చూస్తూ, తాతగారు మీకు వయసైపోయింది. మీకు ఎక్కడ ఏ నొప్పులు ఉన్నాయో నాకు తెలియదు కదండీ! ఏ మందులు దేనికి వాడతారో మీకు కూడా తెలియకపోతే అక్కడ మా ఓనర్ గారున్నారు. వెళ్లి ఆయన్నడగండి. మీకు బాగా చెప్తారు అంది. వెంటనే ఆ ముసలాయన ముఖం మాడిపోయింది. దాంతో తీర్థ వైపు అదో మాదిరిగా చూసి డబ్బులు ఇచ్చి టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. అదంతా చూస్తున్న మిగిలిన స్టాఫ్ తీర్థ వైపు పిచ్చి నవ్వు నవ్వుతూ చూశారు. దాంతో సుందరం కూడా బాగా సమాధానం చెప్పింది అన్నట్లుగా మనసులోనే నవ్వుకున్నాడు. తర్వాత లంచ్ టైంలో తింటున్న తీర్థను చూస్తూ నిజంగా ఆ మందు దేనికి వాడతారో నీకు తెలియదా? అని అడిగాడు ఒక స్టాఫ్ అబ్బాయి. తెలియదు. తెలుసుకోవాలని కూడా నాకు లేదు. మందుల షాప్ అంటే ఏదో ఒక సమస్యతోనే కదా మందుల కోసం వస్తారు. ఎవరు దేనికోసం వచ్చారో, ఏది ఎందుకు వాడతారో నాకెందుకు అని నార్మల్‌గానే అంది. అయితే ఒకసారి అటు చూడు అని ఒకవైపుగా చూపించాడు ఆ అబ్బాయి. అటు చూసిన తీర్థకు వయాగ్రా యాడ్ బ్యానర్ కనిపించింది. వెంటనే వయసు పైబడిన వారు కూడా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించే మెడిసిన్ అది అని ఆమెకు అర్థమయ్యింది. దాంతో అబ్బాయిలే అనుకుంటే పెద్ద వయసు వాళ్ళు కూడా అమ్మాయిలతో తప్పుగానే మాట్లాడతారా అని బాధగా అనిపించింది ఆమెకు. అక్కడే ఉన్న రామనాథం ఆమె బాధపడడం చూసి, ఇక్కడ నువ్వు ఒకమ్మాయివే పనిచేస్తున్నావు. అటువంటప్పుడు చెడు దృష్టితో చూసే వాళ్ళ చూపు అమ్మాయివైన నీ మీదే మొదటగా ఉంటుంది. ఉద్యోగానికి అమ్మాయిలు బయటకు వస్తున్నారు అంటే చాలామంది చెడు దృష్టితోనే చూస్తారు. వాళ్ళ చూపులకు, మాటలకు అలవాటు పడితేనే ఆడపిల్లలు ముందుకు వెళ్ళగలరు అని అన్నాడు. అవును, ఇప్పటి వరకు ఎన్నో మాటలు విన్నాను. ఇక ఇప్పుడు ఈ రకంగా కూడా వింటాను. అయితే బాధపడుతూ కూర్చుంటే నేను ఉద్యోగం చేయలేను అని అనుకుని మంచేదో చెడేదో నాకు చెప్పినందుకు థ్యాంక్స్ బాబాయ్ అంది తీర్థ. దానికతను చిన్నగా నవ్వి సరే త్వరగా తిను అన్నాడు. ఆ రోజు తీర్థ షాపుకి లేట్ అయిపోతుందని తొందరగా వెళ్ళాలని ఆటో ఎక్కింది. ఆ ఆటో ఏదో రిపేర్ వచ్చిందని మధ్యలో ఆగిపోతే ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పి డ్రైవర్ గబగబా ఏదో రిపేర్ చేస్తున్నాడు. అప్పుడే ఆటోలో ఉన్న అబ్బాయిలకు వీళ్ళ ఆటోకి చాలా దగ్గరగా పార్కింగ్‌లో ఉన్న పెద్ద కారు ఊగుతూ కనిపించింది. దాంతో బయట నడుస్తున్న వాళ్లే కాకుండా ఆటోలో ఉన్న అబ్బాయిలు కూడా అటుగా చూసి నవ్వుకుంటున్నారు. అయ్యో, లేట్ అయిపోయిందని ఆటో ఎక్కితే అది కాస్త రిపేర్ అయ్యిందే, ఇప్పుడేం చేయాలి? దిగిపోయి వేరే ఆటో ఎక్కితే ఇతనికి డబ్బులివ్వాలి, అతనికి డబ్బులివ్వాలి. పోనీ నడుచుకుని వెళ్ళిపోదామంటే ఆటో రిపేర్ పూర్తయ్యి వెళ్ళినా అదే టైం అయ్యేలా ఉంది అని ఆలోచిస్తున్న తీర్థకు ఆటోలో ఉన్న అబ్బాయిలు ఏదో చూస్తూ నవ్వుతుండడం కనిపించింది. వీళ్ళంతా ఎందుకు నవ్వుతున్నారు అని అనుకుంటూ తీర్థ కూడా అటుగా చూసింది. ఆమెకు కారు ఊగుతూ కనిపించింది. ఇందులో వింత ఏముంది? లోపల చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారేమో, కారు ఊగుతుంది అని అనుకుంది. అంతలోనే కారు ధ్రువ్ సార్‌ది. ఏది ఏమైనా అన్నదమ్ములిద్దరూ మంచి రసికప్రియులు. ఎక్కడ పడితే అక్కడే ఎంజాయ్ చేస్తారు అని పక్కన ఉన్న వాళ్ళు అంటుంటే తీర్థ విని మళ్ళీ అటుగా చూసింది. అప్పుడే కారులో నుండి ఒక అందమైన అమ్మాయి చెదిరిన బట్టలను, జుట్టును సరిచేసుకుంటూ దిగి పక్కనే ఉన్న మరో కారు ఎక్కి వెళ్ళిపోయింది. దాంతో వీళ్ళంతా చెప్పింది నిజమే అన్నమాట అని అనుకుంది తీర్థ. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. వీళ్ళని అడిగేవాళ్లే లేరు. అమ్మాయిలకు కూడా బుద్ధి లేదు. డబ్బు ఎర చూపిస్తే ఒళ్ళో వాలిపోతారు అని అమ్మాయిల గురించి కూడా చెత్తలా మాట్లాడుతున్నారు ఆటోలో ఉన్నవాళ్ళు. అప్పుడే రిపేర్ అయిపోయి ఆటో కదలగానే అంతా వేరే టాపిక్‌లోకి వెళ్ళిపోయారు. ధ్రువ్ ఎవరితను? అయినా డబ్బు ఇస్తానంటే అమ్మాయిలు కూడా లొంగిపోతారా? వాళ్ళకు క్యారెక్టర్ ఉండదా? ఆడతనాన్ని అమ్ముకుంటారా? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు భరించగలరా? అని ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది తీర్థ. ధ్రువ్ ట్రాఫిక్‌లో ఉంటే అడుక్కునే ముసలామె కారుకి చిన్నగా తట్టి డబ్బు ఇమ్మని అడిగింది. ఆమె జుట్టంతా రేగిపోయి, చీర మాసిపోయి, శరీరం వడిలి ముడతలు పడి చూడడానికి చాలా జుగుప్సగా ఉందని కనీసం విండో గ్లాస్ కూడా దించకుండా ఆమె వైపు అసహ్యంగా చూస్తూ ముఖాన్ని రోడ్డు వైపు తిప్పుకున్నాడు. అతను ఇవ్వడని వెనుకన ఉన్న వాహనాల వైపు వెళ్ళిపోయిందామె. ఇలాంటి వాళ్ళందరూ భూమికి భారంగా ఇలా ఇంకా బ్రతికి ఉండడం ఎందుకు అని అసహనంగా అనుకుని సిగ్నల్ రివీల్ అయిపోగానే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు. రాజేంద్ర మధ్యాహ్నం భోజనం చేయడానికి కూర్చుని పనివాళ్లను పిలిచాడు. ఎవరూ రాలేదని మరోసారి కేక వేశాడు.
దాంతో హాల్లో టీవీ చూస్తున్న స్టాఫ్‌లో ఒకరు విసురుగా డైనింగ్ వైపు వచ్చి, "ఎందుకు ఊరికే కేకలు వేస్తున్నావు?" అని అమర్యాదగా అడిగాడు. "ఎందుకేమిట్రా ఆకలి వేస్తుంది అన్నం పెట్టు" అన్నాడు రాజేంద్ర. "అన్నం పెట్టాలా? నువ్వేం ఆర్డర్ పెట్టుకోలేదా? మాలినమ్మ గారు ఏం వండమని చెప్పలేదు. అందుకే ఏం వండలేదు" అన్నాడు వాడు. "మరి మీరేం తిన్నారు? మీ ఇంటి నుండి క్యారేజ్ తెచ్చుకున్నారా?" అని వెటకారంగా అడిగాడు రాజేంద్ర. "మేమెలా క్యారేజ్ తెచ్చుకుంటాం? మేమిక్కడే కదా ఉంటాం. అందుకే మా కోసం వండుకొని తిన్నాం" అన్నాడు. "పోనీ మీకోసం వండుకున్నదే పెట్టండిరా" అన్నాడు. "లేదు, తినేసి బోనులు తోమేశాం. అయినా నిన్నిప్పటివరకు ఆ గదిలోనే ఎవడు ఉండమన్నాడు" అన్నాడు. "యజమాని అనేవాడు ఒకడు ఇంట్లో ఉన్నాడు. వాడికి కాస్త అన్నం వండి పెట్టాలి అని కూడా మీకు తెలియదా? ఇంతవరకు భరించాను. ఇక మీలాంటి వాళ్ళని భరించాల్సిన అవసరం నాకు లేదు. మిమ్మల్నందరినీ ఉద్యోగం నుండి తీసేస్తున్నాను. అందరూ ఇప్పుడే బయటకు పోండి" అన్నాడు కోపంగా. "మా యజమాని జితేంద్ర సారు, నువ్వు కాదు. ఒక పూట మందులు వేసుకోకపోతే ఉదయంకి ఉంటావో ఊడతావో తెలియదు. నువ్వు మమ్మల్ని ఉద్యోగం నుండి తీసేస్తావా" అని వెటకారంగాని, "నీకు చేతనైనది చేసుకో పో" అనేసి వెళ్ళిపోయాడు అతను. దాంతో రాజేంద్ర గట్టిగా నిట్టూర్చి, "వయసు అయిపోయిన నాకు ఇంట్లో వాళ్ళే విలువ ఇవ్వరు. ఇక ఇతనికి మేమెందుకు విలువ ఇవ్వాలి అని వీళ్ళు కూడా ఇలా తయారయ్యారు. అంతా నా కర్మ" అని బాధపడి, "బాగా ఆకలిగా ఉంది. నేనిప్పుడు ఆర్డర్ పెడితే ఎప్పటికి వస్తుందో" అని అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆఫీసులో ధ్రువ్ పర్సనల్ గదిలో స్టెల్లాతో మంచి పనిలో ఉన్నాడు. ఇంతలో డాడ్ కాలింగ్ అని అతని ఫోన్ మోగింది. "ఫోన్ ఎవరో చూడు ధ్రువ్" అంది స్టెల్లా, అతని చేతులు ఆమె శరీరం మీద వేగంగా కదులుతుంటే. ఆమె మెడవంపులో ముఖాన్ని దాచుకొని ముద్దుల వర్షం కురిపిస్తూ, "నేను చాలా బిజీ" అన్నాడు. "మళ్ళీ మళ్ళీ మోగుతుంది. ఎవరో ఒకసారి చూడు ధ్రువ్" అంది. దాంతో అసహనంగా మోగుతున్న ఫోన్ తీసి చూశాడు. డాడ్ కాలింగ్ అని వస్తుంది. వెంటనే అటెంప్ట్ చేసి, "చెప్పు డాడ్" అన్నాడు. "నువ్వు వెంటనే నా క్యాబిన్‌కి రా" అన్నాడు తండ్రి. "ఎందుకు డాడ్? నేను చాలా బిజీగా ఉన్నాను" అన్నాడు. "చెప్పింది చెయ్యి" అని ఆర్డర్‌లా చెప్పాడు జితేంద్ర. త తండ్రి రమ్మన్నాడని కందగడ్డలా ఉన్న ధ్రువ్ ముఖం చూసి, "ఫోన్ ఎవరు?" అని క్యాజువల్‌గా అడిగింది గుండెల వరకు దుప్పటి కప్పుకున్న స్టెల్లా. "ఆ! నా మొగుడు" అని తిట్టి, ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెట్టి, "ఇక్కడే ఇలాగే ఉండు, విషయమేంటో అడిగి వస్తాను" అనేసి తండ్రిని తలుచుకొని, "ఈయన ఎంజాయ్ చేయాల్సిందంతా చేసేశాడు. నన్ను మాత్రం నా పని చేసుకోనివ్వడు" అని తిట్టుకొని అయిష్టంగా డ్రెస్సప్ అయి తండ్రి క్యాబిన్‌కి వెళ్ళాడు. ఇంకా ఉంది. భవానీ కథల ప్రపంచం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఛానల్‌లో వచ్చే అప్డేట్స్‌ని వెంటనే చదివేయండి ఫ్రెండ్స్. సరే, ప్రియతమా నన్ను ప్రేమించు అప్డేట్‌తో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్.